కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నంపల్లి పెట్రోల్ బంక్ దగ్గర వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లిన ఆయన వాహనదారులు బంక్ నిర్వాహకులతో మాట్లాడారు. డీజిల్ కొరతతో నియోజకవర్గంలో పంట కోతలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని, కూలీల కొరతతో యంత్రాలపై ఆధారపడుతున్న రైతులకు డీజిల్ అందకపోవడం తీవ్ర సమస్యగా మారిందని చెప్పారు. ఇంధన కొరతను ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకుంటోందని విమర్శించిన ఆయన దీనిని మీడియా సృష్టిగా పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. డీజిల్ కొరత, పెట్రోల్ కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకం కావచ్చు, ముఖ్యంగా రైతాంగం ఈ ప్రాంతంలో ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గానికి వచ్చేసరికి ఇదంతా కూడా రైతు అలాగే ఆక్వా సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. ముఖ్యంగా గత 3-4 రోజులుగా ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం ఇవాళ కలిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ బంకుల దగ్గర చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా. నిన్న సివిల్ సప్లైస్ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇదంతా మీడియా సృష్టి, అలాగే ఏదైతే సోషల్ మీడియా సృష్టి, ఎక్కడా కూడా ఈ డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత కానీ లేదు అని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం. ఒకసారి గౌరవ మంత్రి గారు కూడా చెప్తున్నా, ఒకసారి వచ్చి బంకుల దగ్గర చూడండి. ఇవాళ నో స్టాక్ బోర్డులతో ఎన్ని బంకులు మూతపడి ఉన్నాయో, అలాగే ఏదైతే బంకుల దగ్గర ఉన్న కొద్దిపాటి బంకులు ఏదైతే ఓపెన్ చేసి ఉన్నాయో అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకసారి మీరు చూసినట్లయితే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పెట్రోల్ డీజిల్